గోముఖపు పులులను మీరిన కామము మొదలగు విషయాదుల స్తోమతను దృంచి తన యంతరంగమున ఆ మహాశివలింగ సంగమ ప్రేమి అయి శివైక్యమొందిన ఆ మహాదేవి ఎక్కకు శరణు శరణార్థి. హాయ్ నైతే లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? దట్టమైన నల్లమల అడవిలో ఉన్న అనేక రహస్య ప్రదేశాలను, గుడులను, బావులను, మండపాలను, కోటలను, ఇన్నింటినో ఎంతో సాహసం చేసి అనేక వ్యయ ప్రయాసల కోర్చి ఇప్పటి వరకు మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా అలాంటిదే. అసలు మహాదేవి అక్క మహాదేవిగా ఎలా మారింది, అక్క మహాదేవి వచనాలలో శ్రీశైలం గురించి ఏ విధంగా వర్ణించింది, అసలు అక్క మహాదేవికి శ్రీశైలం దగ్గర ఉన్న ఈ గుహ గురించి ఎవరు చెప్పారు, అదే విధంగా కదలీవనం గురించి ఆమెకి ఎలా తెలిసింది, అక్క మహాదేవి శ్రీశైలం చేరుకునేటప్పుడు తాను చూసిన ప్రదేశాలతో పాటుగా కదలీవనాన్ని ఏ విధంగా చేరింది, మనకి వాటితో పాటు ఇదేదో స్వర్గం అంటున్నారు, అక్క మహాదేవి తపస్సు చేసేదంట. అక్క మహాదేవి పూర్తి చరిత్రను తెలుసుకోవడంతో పాటుగా అక్క మహాదేవి రెండవ కదలీవనంలో ఏ విధంగా ఐక్యమైంది, మరియు అక్క మహాదేవి ఐక్యమైన ప్రదేశం గురించి 1960వ దశకంలో జరిగిన అనేక అన్వేషణలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరందరూ సాధారణంగా అనుకునే అక్క మహాదేవి గుహలకు సంబంధించిన వీడియో అనుకుంటే పొరపాటే. అక్క మహాదేవి శ్రీశైలం వచ్చినప్పుడు తాను చూచి వివరించిన వివిధ ప్రదేశాలను, అదే విధంగా 1960వ దశకంలో చాలా మంది అన్వేషకులు అన్వేషించిన వివిధ ప్రదేశాలను ఈ వీడియోలో మీరు చూస్తారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ రహస్యమైన ప్రదేశాలను మనమే చూసాము, ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. చాలా మందికి అక్క మహాదేవి చరిత్ర తెలుసు కాబట్టి ఈ వీడియోలో ముందు నేను అక్క మహాదేవి ఎవరి సలహా మేరకు శ్రీశైలం వచ్చి కదలీవనాన్ని చేరుకుంది, అదే విధంగా కదలీవనంలోనే అక్క మహాదేవి శివైక్యం చెందిందని నిరూపించటానికి జరిగిన వివిధ కదలీవన అన్వేషణలను, మరియు అక్క మహాదేవి శ్రీశైలానికి వచ్చే క్రమంలో తాను చూసిన వివిధ ప్రదేశాల గురించి మీకు చెబుతూ ఆ ప్రదేశాలను మీకు చూపించిన తర్వాత ఈ వీడియోలోనే అక్క మహాదేవి చరిత్రను పూర్తిగా వివరిస్తాను. అల్లమ్మ ప్రభువు అక్క మహాదేవితో, నేను నీవని భేదం విడిచి తాను తానై త్రికూటమను మహాగిరి కొట్ట కొననెక్కి చూచిన బట్ట బయలు గానవచ్చును చూడమ్మా, ఆ బయలునందు కలిసిపోయిన త్రికూటగిరి ఎందొక కానరాని కదలి కనిపించును చూడమ్మా, ఆ కదలియను కళయందు చొరవడి చూచిన దేదీప్యమానమగు నొక జ్యోతి గలదు చూడమ్మా, పయనుంచుము తల్లి అచటికి గుహేశ్వర లింగమందు పరమ పదవి స్వీయమగును నీకు చూడమ్మా. ఈ విధంగా అల్లమ ప్రభువు అక్క మహాదేవితో శివైక్యం చెందటానికి అవసరమైన ప్రదేశాన్ని శ్రీశైలంలో ఎక్కడుందో ఈ గుర్తుల ద్వారా సూచించాడు. అక్క మహాదేవి శ్రీశైల క్షేత్ర మార్గ మధ్యలో ఉన్న సృష్టి సౌందర్యాన్ని చూచుకుంటూ తన ఇష్టదైవమైన మల్లికార్జున్ని వేడుకుంటూ శ్రీశైల పర్వతం చేరుకుంది. అక్క మహాదేవి వచనాల్లో తాను శ్రీశైలం చేరుకునే మార్గంలో చూసిన అద్భుతమైన ప్రదేశాలను, అదే విధంగా చెట్లను, జంతువుల గురించి ఏ విధంగా వర్ణించిందో ఒక పద్య రూపంలో తెలుసుకుందాం. వనమంతయు కల్పతరులు, తరులన్నయు జీవగర్రము, శిలలన్నయు సర్మవేదులు, వేలమంతయు అవిముక్త క్షేత్రం, జలమంతయు నిర్జరామృతము, మృగాలన్నయు కామధేనువులు, గులకరాళ్లన్నయు చింతామణులు, చెన్న మల్లికార్జునయ్య మెచ్చిన గిరిని చుట్టి చూచి వచ్చి కదలీవనమును గలటిని నేను. శ్రీశైల దేవస్థానంలో తన ఇష్టదైవమైన చెన్న మల్లికార్జున మహాలింగమును దర్శించి శ్రీశైల సూర్య సింహాసన పీఠాధిపతులకు జగద్గురువుల వారికి నమస్కారం చేసి అల్లమ ప్రభువు తెలిపిన గుర్తులను వెదుక్కుంటూ చివరికి కదలీవనం చేరుకుంది. ఇప్పటికీ
శ్రీశైల క్షేత్రమందు కదలీవనములో అక్కమహాదేవి పేరుతో ఒక వాగు, ఆమె పేరుతో ఒక బెలము, దానిని ఇప్పుడు అక్కగవి అంటున్నారు. అదేవిధంగా ఆమె పేరుతో ఒక గద్దె ఉన్నాయి. అలాగే శ్రీశైల ప్రాకార గోడ మీద అరటి చెట్టు దగ్గర నిల్చున్న అక్కమహాదేవిని లింగము నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి రమ్మని పిలిచినట్లు చెక్కబడిన శిల్పం ఒక చరిత్రక ఆధారం. జీవితంలో ఒకసారైనా కదలి యాత్ర చేయరా, జీవితంలో ఒకసారైనా కదలి యాత్ర చేయరా. అయితే అక్కమహాదేవి ఐక్యమైన కదలీవనం ఎక్కడ ఉంది? 1960 దశకంలో చాలా అన్వేషణలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాధికారిగా ఉండిన సదాశివయ్య గారు తన సోదరుడైన చంద్రశేఖర శాస్త్రి మరియు అప్పుడు శ్రీశైల దేవస్థానంలో ప్రధానార్చకులుగా ఉండిన సంగన బసవయ్య గారుల సహకారంతో కదలీవన అన్వేషణ ప్రారంభించారు. చెంచుల సహాయంతో అత్యంత ప్రయాస కోర్చి శ్రీశైల పర్వత పశ్చిమ దిశ యందు ప్రయాణించి వివిధ కృతులందు వర్ణించబడిన కదలీవనం ఇదేనని నిర్ణయించి తమ పరిశోధన ఫలితములను కన్నడ పత్రికలలో ప్రకటించారు. అయితే వీరు అక్కమహాదేవి తపస్సు చేసిన అక్కగవిని కనుగొనలేదు. అయితే సదాశివయ్య గారి పరిశోధన గురించి విని తరళుబాను జగద్గురువులు శ్రీ కుమార శివాచార్య స్వాముల వారు మరియు లింగానంద స్వాముల వారు కదలీవన పరిశోధన యాత్ర ప్రారంభించారు. వీరు శ్రీశైలానికి ఉన్న వాయవ్య మార్గములో ప్రయాణించి పంచమఠాలు, హరళయ్య మండపము, చుక్కల పర్వతము, దాని కొనయందు ఉన్న జాతర్రేవును చూశారు. ఈ జాతర్రేవులో కలిసే బొగ్గవాగు దగ్గర నుండి 1/2 మైలు దూరం ప్రయాణిస్తే ఒక బెలాన్ని చూశారు. ఆ బెలం ముందర విరబూసిన వెంట్రుకలతో ఉన్న అక్కమహాదేవి ప్రతిమను చూసి అదే అక్కమహాదేవి తపస్సు చేసిన ప్రదేశమని వారు తలచారు. ప్రస్తుతం మనం పాతాళ గంగ నుండి బోర్డు మార్గం ద్వారా ప్రయాణం చేసి అక్కమహాదేవి గుహను చేరుకుంటున్నాం కదా, అదే ఈ గుహ. ఫ్రెండ్స్, నేను మీకు హరళయ్య మండపము అని వివరించాను కదా. ఆల్రెడీ మనం ఈ హరళయ్య మండపాన్ని చూసాం, మీకు గుర్తుందా? మనం లాస్ట్ ఇయర్ చూసిన మిద్దెల గుడి ఇదే. దీని అసలు పేరు హరళయ్య మండపము. రాను రాను దీన్ని మిద్దెల గుడి అని ప్రస్తుతం పలుకుతున్నారు. ఈ మిద్దెల గుడి జర్నీ అయితే, అంటే ఈ హరళయ్య మండపానికి వెళ్లే జర్నీ అయితే ఫుల్ అడ్వెంచర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. చుట్టూ పులులే, భయంకరమైన కీకారణ్యం. పెద్ద పులి మేను తర్వాత ఎంత పెద్దదో, అబ్బా చాలా పెద్ద పులి అండి అది. ఇది బ్లడ్ పులి, ఆవును చంపిన బ్లడ్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఈడ్చింది సార్, ఈడ్చింది బ్లడ్ కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తున్నాము, నాకు టెన్షన్ గా ఉంది పులి దగ్గర తీసుకెళ్తారా ఏంటని. ఇలాంటి అరణ్యంలోకి మేము ప్రవేశించి ఈ హరళయ్య మండపాన్ని చూసాము. ఈ హరళయ్య మండపాన్ని చేరుకోవాలంటే శ్రీశైలానికి ఉన్న ఉత్తర ద్వార మార్గంలో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ నుండి మరొక 8 కిలోమీటర్లు ప్రయాణిస్తే చుక్కల పర్వతాన్ని చేరుకుంటాము. అక్కడ నుండి లోయలోకి సుమారు 5 కిలోమీటర్లు నిట్టలుగా దిగితే జాతరరేవును చేరుకుంటాము. వీటికి సంబంధించిన ఫుల్ అడ్వెంచర్ జర్నీ మొత్తం మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ ని చూడండి. అక్క మహాదేవి ఇదే మార్గం నుండి శ్రీశైలానికి చేరుకుంది. పూర్వం ఉత్తర మార్గం నుంచి వచ్చే భక్తులు జాతర్రేవు వద్దకు వచ్చి అక్కడ నుండి చుక్కల పర్వతం ఎక్కి హరళయ్య మండపం చేరుకొని అక్కడ నుండి శ్రీశైలానికి వస్తారు. కాబట్టి కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం మర్చిపోయిన ఈ చారిత్రక సంపదను మనం ఒక డాక్యుమెంటరీగా చేశాము. మీరు కూడా ఆ వీడియో చూస్తే ప్రస్తుతం ఆ మండపాలు, ఆ జాతర్రేవు, చుక్కల పర్వతం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాం. అక్కడ నుండి అంటే అక్కమహాదేవి గుహ నుండి అల్లమ ప్రభు వర్ణించిన త్రికూటగిరి ఎక్కి అక్కమహాదేవి ఐక్యమైన కదలీవనం చూశారు. ఈ కదలీవన బిలం మధ్య భాగం నుండి పారుచున్న 2 నీటి ప్రవాహాలచే రక్షించబడుతున్న సుమారు 30 అరటి చెట్లు గుంపు ఉందని, అవి తెల్లని రసబాళ జాతికి చెందినవని తెలిపారు. ఫ్రెండ్స్,
కదలి అంటే అరటి, కదలి వనం అంటే అరటి చెట్ల వనం అని అర్థం. కాబట్టి అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కదలి వనం అని పేరు. ఇప్పుడు చూస్తున్నది మనం ఈ కదలి వనం. ఈ కదలి వనం గృహకు ముందు భాగంలో ఉన్న లోయలో అరటి చెట్లు లోయకి ఉన్నాయి కాబట్టి దీనికి కదలి వనం అని పేరు వచ్చింది. చాలా డెప్త్ ఉంది మేడం లోయ. ఇక్కడి నుంచి 300 అడుగులా? తర్వాత వీరు ఈ కదలివనం ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలను తిరిగి పరిశీలించి అక్కడ దక్షిణ భాగమందు సుమారు 1 మైలు దూరమున మరొక 20-30 అరటి చెట్లు గల మరొక కదలివనం వారికి కనిపించింది. వీరి పరిశోధన ఫలితంగా అగుపడిన రెండవ కదలివనం ఇక్కడ నుండి 1 మైలు దూరంలో 10-15 గుడిసెలు కలిగిన లింగబైరి హళ్ళి అనే ఒక చెంచు ఆవాసం ఉంది అని తెలిపారు. ఇది ఏంటంటే లింగబైరి హళ్ళి అనేది ఒక కన్నడ పదమై ఉండాలి. శ్రీశైల స్థల పురాణం రాసిన పోతుకుర్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ కదలే వనాలు వేరువేరుగా చాలా కలవని శ్రీపర్వత పురాణమందు పద్యంలో వివరించారు. 9 కదలీ వనములు, 9 పురములను నదులు, 9 బిలములు, 9 ఎమురుతపు బావులు, 90 పీతాధిపతులు దర్బల యుక్తులు అనే ఈ పద్యంలో ఈ 9 కదలీ వనముల గురించి రాశారు. అదే విధంగా ఈ 9 బిలంలో ఒక బిలంని ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మేము కనుగొన్నాము. ఆ వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2గా 2 వీడియోస్ పెట్టాను. మీరు ఆ 9 బిలంలో ఒక బిలాన్ని చూడాలంటే ఆ వీడియోస్ చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ రెండవ కదలీ వనం సమీపమందున్న బిలంలోనే అక్క మహాదేవి లింగైక్యమైనట్లు వీరు తెలిపారు. నేల మరుగున ఉన్న నిక్షేపము వలె, ఫలము మరుగున ఉన్న రుచి వలె, శిలల మరుగున ఉన్న హేమము వలె, తిలల మరుగున ఉన్న తైలము వలె, తరువు మరుగున ఉన్న తేజము వలె, భావము మరుగున బ్రహ్మమై ఉన్న చెన్న మల్లికార్జునుని ఉనికి తెలియరానిది అని చూడండి. అక్క మహాదేవి ఎంత చక్కగా తన వచనంలో వివరించినదో. అయితే ఈ కదలీ వనం గురించి మరొక 30 సంవత్సరాలు అందరూ మరిచిపోయారు. మెదక్ జిల్లాకు చెందిన శ్రీ లలిత సేవా సమితి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మ, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన శ్రీ గురుచరిత్ర ఆధారంగా శ్రీశైలంలోని కదలీ వనం గురించి 20 సంవత్సరాలు అన్వేషించి అనంతరం 2002 సంవత్సరంలో తొలిసారిగా కదలీ వనంని సందర్శించి 2002 ఆగస్టులో నృసింహ సరస్వతి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ తపోభూమి గురించి శ్రీశైల దేవస్థానం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో లేఖ వ్రాయగా దేవస్థానం వారు పరిశోధించి నిర్ధారించి శ్రీశైల ప్రభా మాసపత్రికలో శ్రీశైల దర్శనీయ స్థలాల పుస్తకాలలో కదలీ వనం గురించి ప్రచురించడం జరిగింది. అప్పటి నుండి దాదాపుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే దత్త జయంతికి మహారాష్ట్ర, కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు కదలీ వనాన్ని సందర్శించడం జరిగేది. అప్పుడు పాతాళ గంగ నుండి బోటు సదుపాయం కూడా ఉండేది. 2014 రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా అక్కడికి అనుమతులు ఇవ్వటం ఆపివేశారు. ఇక మనం ముందు రోజుల్లో అంటే రాను రాను ఈ కదలీ వనాన్ని నెమ్మదిగా మర్చిపోతున్నాము. ఈ కదలీ వనం కూడా నెమ్మదిగా కనుమరుగైపోవడం జరిగింది. ఇప్పటికే నేను చూపించిన ఈ వీడియోలో కొన్ని కదలీ వనం సంబంధించిన వీడియోస్ ని యూజ్ చేశాను. అక్కడ ఆల్రెడీ చాలా భాగం కొలాప్స్ అయిపోయింది. ఇదిగోండి, ఇదేంటండి ఇక్కడ చిన్న పాము, ఇది చిన్న పాము, పాములేగా ఇవన్నీ, ఇంకా చిన్న పాము, మొత్తం పాముల పట్ల అయిపోయినాయి. ఇది అంతా శిథిలం అయిపోయింది, ఎవరు రాక. ఒకసారి చివరికి చాలా అద్భుతమైన కేవ్ ఇది. కాకపోతే ప్రజెంట్ అనకొండలు అంటే పెద్ద పెద్ద పాములు నివాసం స్థలం అయింది అన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు కదలీ వనం చేరుకోవటం అంటే అత్యంత ప్రమాదము మరియు అత్యంత సాహసమే. దారి మొత్తం కనుమరుగై పూర్తిగా పాములతోనూ క్రూర మృగాలతోనూ నిండిపోయింది. మేము ఎంతో సాహసం చేసి మరియు శ్రీశైలం మల్లికార్జున కృప వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక రాత్రి కదలీ వనంలోనే పడుకొని కదలీ వనాన్ని దర్శించి తిరిగి రావడం జరిగింది. అత్యంత సాహస ప్రయాణంతో కూడిన కదలీ వనం ఫుల్ వీడియో
మీరు చూడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి ఈ వీడియోని చూడండి. చూశారుగా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని. దయచేసి మీరు కన్ఫ్యూజ్ పడవద్దు. ఇక్కడ నుండి నేను అక్క మహాదేవి చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే విధంగా అక్క మహాదేవి గృహాలను కూడా ఈ చరిత్రలోనే మీకు చూపిస్తాను. అక్క మహాదేవి కర్ణాటకలోని ఉడతడి గ్రామంనకు చెందినదని పిడపర్తి సోమనాథ కవి చెప్పారు. అతనికి 200 సంవత్సరాల ముందున్న పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో శ్రీశైలం గుడి గురించి పర్వత ప్రకరణలో వివరించగా, మహిమ ప్రకరణలో శ్రీశైలానికి సంబంధించిన భక్తులు సిద్ధ పురుషుల గురించి వివరించారు. దానిలో భాగంగానే ఉడతరి మహాదేవి అని అక్క మహాదేవి గురించి పేర్కొన్నారు. ఈ ఉడతడి కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా నందు బల్లిగామ స్థలంకు 5 మైళ్ల దూరంలో ఉంది. ఈ ఉడతడిని 12వ శతాబ్ద కాలమున కౌశికుడు అనే జైన మతావలంబికుడు పాలించేవాడు. అదే కాలమందు కర్ణాటకలోని కళ్యాణ నగరంలో బసవేశ్వరుడు వీరశైవ బోధనలో మారుమోగుచుండేవి. చెన్న బసవన్న, మడివాలు మాచయ్య, సిద్ధారామయ్య, తెలుగు జొమ్మయ్య మొదలగు వీరశైవ భక్తులు బసవేశ్వరుని మహత్యమును కొనియాడుచుండేవారు. అల్లమ్మ ప్రభువు కళ్యాణ నగరముకు వచ్చి బసవేశ్వరుని మహిమలు కొనియాడుచు శూన్య సింహాసనమును అధిష్ఠించాడు. జైనుడైన కౌశికుడు ఆ జన్మ వీరశైవ చారిణి అయిన మహాదేవిని చూసి వివాహమాడాలనుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు సుమతి, నిర్మల శెట్టి. వీరు వీరశైవులు కాబట్టి తమ ఆచారం ప్రకారం అక్క మహాదేవి పుట్టగానే ఆమెకి లింగధారణ చేయించి విభూది రుద్రాక్ష ధారణలు చేశారు. ఆమె బాల్య దశలో శ్రీ గురువుచే దీక్షా సంస్కారములు మరియు పంచాక్షరి మహామంత్రోపదేశము చేయించారు. కౌశికుడు అక్క మహాదేవి తనను పెళ్లి ఆడేటట్లు ఒప్పించమని పరిచారకులను అదేవిధంగా పురోహితులను పంపాడు. కానీ లాభం లేకపోయింది. భయపెట్టి అయినా సరే తనకు స్వాధీనం చేయమని తన మంత్రిని పంపించాడు. అక్క మహాదేవి చివరికి తన తల్లిదండ్రుల ప్రాణరక్షణే ముఖ్యమని తన మానరక్షణ భారమును తన ఇష్టదైవమైన మల్లికార్జునపై వదిలి కొన్ని నియమములు పెట్టి రాజభవనానికి వెళ్ళింది. నియమాలకు ఎటువంటి భంగం కలిగినా నేను స్వతంత్రురాలనై రాజభవనం వీడి వెళ్లిపోతానని అక్క మహాదేవి షరతు. మహాదేవి రాజభవనంలో గురులింగ జంగముల ఆరాధన అనుభవ గోష్ఠులందు నిమగ్నమైనది. అందుచేత కౌశికుడికి వివాహ విషయం ప్రస్తావన చేయడానికి అవకాశం కలగలేదు. ఇది ఇట్లా ఉండగా రాజబంధువులు, రాజ్య ఉన్నతాధికారులు తమ ధర్మ విరుద్ధమైన పనులు మహాదేవి రాజ్యభవనంలో చేయటం చూసి రాజును హెచ్చరించారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కౌశికుడు తాను చేసిన శపథమును మరిచి లింగ నిష్ఠయందు ఉన్న మహాదేవిని చెరబట్టపోయాడు. అప్పుడు అత్యంత కోపంతో మహాదేవి పశువునకో చింత, కసాయికో చింత, ధర్మునకొక చింత, కర్మునకొక చింత, నాకు నా చింత, తనకు తన కామపు చింత, వల్లను పో మూర్ఖుడా అని రాజును ధిక్కరించెను. ఆమె రాజభవనం నుండి కేశాంబరి అయి కళ్యాణ నగరమునకు బయలుదేరింది. అప్పుడు కళ్యాణిలో ప్రభువైన అల్లమ్మ ప్రభు ఆదేశానుసారం కిన్నెర బొమ్మయ్య అక్క మహాదేవిని పరీక్షించి ఆమె కామ సంహారిణి అను నిజస్థితిని తెలుసుకుని తాను చేసింది అపరాధమని గ్రహించి పశ్చాత్తాపడతాడు. ఉడతడిని విడిచింది మొదలు బసవేశ్వరుడిని కలవాలనే కుతూహలం అక్క మహాదేవికి ఎక్కువైనది. కళ్యాణమందున్న అనుభవ మంటపంలోకి ప్రవేశించి బసవన్న, నీలాంబిక, గంగాంబిక, నాగాంబిక, చెన్న బసవన్న మొదలగు ముఖ్య శరణులతో పరిచయం ఏర్పడింది. అక్క మహాదేవి అల్లమ ప్రభువు దర్శనం చేసుకుని ఆయన పెట్టిన పరీక్షలను ఎదుర్కొని ఆమె చెప్పిన సమాధానాలు విని అందరూ ఆమెను అక్క అని గౌరవించారు. అప్పటి నుంచి ఆమెను అక్క మహాదేవి అని పిలవటం మొదలుపెట్టారు. అదేవిధంగా మహామందిరంలో ఉండుటకు అవకాశం కల్పించారు. ఇలా కొన్నాళ్లు అక్క మహాదేవి మహామందిరంలో ఉండి తన ఇష్ట దైవమైన శ్రీశైల మల్లికార్జున మహాలింగమునందు ఐక్యము అవ్వాలనే తన కోరికను అల్లమ్మ ప్రభువుకు చెప్పింది. అల్లమ్మ ప్రభువు తన అనుభవ పరిజ్ఞానము వలన శ్రీశైల క్షేత్రం వద్ద గల కదరై వనమందు ఐక్యం నొందమని తెలిపెను.
ఇది ఫ్రెండ్స్ అక్క మహాదేవి చరిత్ర. దీని తరువాత జరిగిన సంఘటనలు అంటే అక్క మహాదేవి ఏ విధంగా శ్రీశైలానికి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించి కదలీవనం చేరిందో ఈ వీడియో మొదట్లోనే వివరించాను. చూశారుగా ఫ్రెండ్స్ అక్క మహాదేవికి సంబంధించిన ఈ వీడియోని. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అక్క మహాదేవి వీడియో ఇదివరకు నేను అప్లోడ్ చేసిన ఇంత వివరణాత్మకంగా ఆ వీడియోని నేను మీకు చూపించలేకపోయాను. కాబట్టి ఈ అక్క మహాదేవి ఈ వీడియోని చారిత్రక ఆధారాలతో కలిపి మీకు వివరించడం జరిగింది. అదేవిధంగా అక్క మహాదేవి ప్రయాణించిన ఈ పరిశోధకులు ప్రయాణించిన మార్గంలో మేము కూడా వెళ్ళి ఆ ప్రదేశాలను చూడటం, దానిలో భాగంగా ఈ వీడియోలో ఆ ప్రదేశాలకు మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను శ్రీశైలానికి సంబంధించిన మరొక మిస్టీరియస్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.